వరిలో నాణ్యతా ప్రమాణాలు. రైతాంగం సరైన నికర లాభాలను పొందాలంటే నాణ్యత గల వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేయగలగాలి. వరి పంటలో కూడా నిర్దిష్ట ప్రమాణాలను అనుసరించి కనీస మద్దతు ధర నిర్ణయించబడుతుంది. ఈ ప్రామాణిక నిబంధనలకు లోబడి ఉండే నాణ్యతా ప్రమాణాలనే కనీస నాణ్యతా ప్రమాణాలుగా, ఫేర్ యావరేజ్ క్వాలిటీగా పరిగణిస్తారు. వరి గింజలో నాణ్యతను వాతావరణం, యాజమాన్య పద్ధతులు ప్రభావితం చేస్తాయి. నాణ్యత కలిగిన ధాన్యాన్ని పొందడానికి పంటకాలంలో పాటించవలసిన మెళకువలను పంట కోతకు ముందు, కోత సమయంలో, పంట కోత తరువాత తీసుకోవలసిన మెళకువలుగా విభజింపవచ్చు. పంట కోతకు ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు: ఎరువుల యాజమాన్యం. ఆయా ప్రాంతాలకు సిఫారసు చేయబడినటువంటి రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువుల్ని కూడా వాడుతూ సమగ్ర యాజమాన్యం చేపట్టాలి. పొటాష్ ఎరువును విధిగా వాడాలి. పూత సమయంలో నత్రజని ఎరువులను వాడరాదు. చౌడు నేలలైతే ముందుగా నేలను పునరుద్ధరణ చెయ్యాలి. నీటి యాజమాన్యం. పొలంలో నీటి నిల్వ పిలకల దశలో 2 నుంచి 3 సెంటీమీటర్లు, చిరుపొట్ట నుంచి గింజ గట్టిపడే దశ వరకు 5 సెంటీమీటర్లు ఉండేటట్లు చూసుకోవాలి. కోతకు ముందు 7 నుండి 10 రోజుల ముందు పొలాన్ని ఆరగట్టాలి. చీడపీడల యాజమాన్యం. పంటను దోమపోటుకు గురికాకుండా జాగ్రత్త పడాలి. దోమ ఆశించినట్లయితే బియ్యం నూక శాతం ఎక్కువవుతుంది. పంట వివిధ దశల్లో ఆశించే తెగుళ్లను ఎప్పటికప్పుడు నియంత్రించాలి. కేళీల, బెరుకుల ఏరివేత. ఇతర రకాల మొక్కలను అంటే బెరుకులను పైరు దుబ్బు చేసే సమయం, పూత గింజ గట్టిపడే దశల్లో తీసివేయాలి. పంట కోత సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు: పంట 80 నుంచి 90% పసుపు రంగుకు మారి గింజలలో 18 నుంచి 24% వరకు తేమ ఉన్నప్పుడు కోత కోయాలి. పూర్తిగా ఎండిపోయే వరకు ఉంచకూడదు. గింజలలో తేమ శాతాన్ని తగ్గించడానికి పనలను 2 నుంచి 3 రోజులు చేనుపై ఎండనివ్వాలి. ఒకవేళ పనల మీద ఉండగా వర్షం పడితే 5% ఉప్పు ద్రావణాన్ని పనల మీద పిచికారీ చెయ్యాలి. యంత్రాలతో కోసినప్పుడు ధాన్యాన్ని పలుచగా ఆరబెట్టాలి. ధాన్యాన్ని ఎక్కువసార్లు పైకి క్రిందకి చెయ్యడం వల్ల గింజ రంగు మారదు. పంట కోత తరువాత తీసుకోవలసిన జాగ్రత్తలు: వివిధ రకాలను సాగు చేసినప్పుడు రకాల వారీగా కలవకుండా నూర్పిడి చేసి, శుభ్రం చేసి, తాలుగింజలు, చెత్త, మట్టిగడ్డలు లేకుండా చెయ్యాలి. చౌడు నేలల్లో పండించిన ధాన్యాన్ని, చీడపీడలు ఆశించిన రంగుమారిన ధాన్యాన్ని మంచి ధాన్యంతో కలుపకూడదు. తూర్పార పట్టిన వరిలో తేమ శాతం క్రమంగా 12 నుండి 14% తగ్గించాలి. ధాన్యం నిల్వలో జాగ్రత్తలు: ధాన్యం నిల్వలో ఆశించే కీటకాలు, సూక్ష్మజీవులు మరియు ఎలుకల నుంచి రక్షణ కల్పించాలి. ధాన్యం నిల్వ చేసేటప్పుడు తేమ 14% కన్నా ఎక్కువ ఉండకుండా చూడాలి. వరి ధాన్యానికి మార్కెట్లో కనీస ప్రమాణాలు: రాళ్లు, మట్టిబెడ్డలు 1%, సేంద్రియ పదార్థాలు, గడ్డి, పాడైన, రంగుమారిన, మొలకెత్తిన, పురుగుపట్టిన ధాన్యం 3%, తాలు ఇతర పంటల గింజలు 1%, పక్వానికి రాని తడిసిన గింజలు 3%, ఇతర రకాలు 7%, తేమ శాతం 17%. రైతన్నా, నాణ్యతా ప్రమాణాలు పాటించు, మార్కెట్లో అధిక ధర సాధించు.